హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీటెక్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనం జిరోదా అకౌంట్ జిరోదా అనే డిమాట్ అకౌంట్ ని మనం ఎలా యూజ్ చేయాలి అంటే చాలా మందికి తెలుసు అకౌంట్ అయితే క్రియేట్ చేసేసుకుంటున్నారు కానీ ఎలా యాక్సెస్ చేయాలనేది చాలా మందికి తెలుస్తలేదు. దానివల్ల ఈ వీడియోలో అయితే జిరోదా అకౌంట్ ని ఎలా యాక్సెస్ చేయాలి మనం, జిరోదా అకౌంట్ లో మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి, ఏంటి, ఎలా అనాలిసిస్ చేయాలనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సర్లే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ జిరోదా అకౌంట్ అనేది మీరు డెస్క్టాప్ లో ఓపెన్ చేస్తే ఇది ఇలాగ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీరు మీ స్క్రీన్ చూస్తున్నారు కదా, స్క్రీన్ చూసుకున్నట్టు మీకు ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ వాచ్ లిస్ట్ అనేది మీకు ఉంటాయి. వాచ్ లిస్టులు వాచ్ ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ లిస్ట్ అనేది 7 వాచ్ లిస్ట్ అనే ఉంటాయి. దీనికి నేమ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫార్మా సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అన్ని ఒక వాచ్ లిస్ట్ లో పెట్టుకుని, కన్స్ట్రక్షన్ సెక్టర్ సంబంధించిన అవన్నీ ఒక వాచ్ లిస్ట్ లో పెట్టుకుని, ఐటీ సెక్టర్ కానీ ఒక వాచ్ లిస్ట్ లో పెట్టుకుని, అలాగన్నమాట మీరు వాచ్ లిస్ట్ లో మెయింటైన్ చేసుకుని అన్ని స్టాక్స్ ని మీరు ట్రాక్ అనేది చేసుకోవచ్చు. నేను కొన్ని స్టాక్స్ అనేవి ఇప్పుడు ఇది ఉందనుకోండి, నేను ఎలా చేశానంటే ఆటోమొబైల్ స్ట్రక్చర్ అన్ని ఒక చోట, ఆటోమొబైల్ స్ట్రక్చర్ కి ఒక చోట, ఆటోమొబైల్ ఆటోమొబైల్ అనే ఇలాగనమాట నేను చేంజ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇందులో మీరు ఎలా అంటే స్టాక్ అనేది ఎలా యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వాచ్ లిస్ట్ వన్ లో మీకు ఇక్కడ సెర్చ్ లో ఉంటుంది. సెర్చ్ లో ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఎస్బిఐఎన్ యాడ్ చేయాలనుకుంటున్నారు, ఎస్బిఐఎన్ అని కొట్టిన మీకు ఎస్బిఐఎన్ అనేది వచ్చేస్తుంది. ఇది బిఎస్సి యాడ్ చేయాలనుకుంటున్నారా, ఎన్ఎస్సి యాడ్ చేయాలనుకుంటున్నారా. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. ఈ రెండిట్లో ఏది యాడ్ చేయాలనుకుంటున్నారో యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఏంటంటే ఒక రీజియన్ కి సంబంధించిన ఆటోమొబైల్ సెక్టర్, ఒక సెక్టర్ సంబంధించిన అన్ని స్టాక్స్ అని మీరు ఒక వాచ్ లిస్ట్ లో పెట్టుకుని మీరు అనేది ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈక్విటీలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అనేది ఫస్ట్ మనకి టాటా మోటార్స్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 100 షేర్స్ నేను అనేది టాటా మోటార్స్ అనేది తీసుకుందాం కదా అనుకుంటున్నాను. 100 షేర్స్ టాటా మోటార్ తీసుకున్నప్పుడు 100 షేర్స్ నేను ఏం చేస్తానంటే బై 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 అనేది నేను క్లిక్ చేసి ఇందులో 100 టైప్ చేసుకుని లాంగ్ టర్మ్ అనేది ఇది ఇంట్రాడే చూపిస్తుంది. నేను లాంగ్ టర్మ్ లో పెట్టుకుని లాంగ్ లాంగ్ పొజిషన్ అనేది నేను 100 షేర్స్ అనేది క్యారీ అవుట్ చేసుకుంటాను అనమాట. 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ నాకు ఎప్పుడు అనేది తన టార్గెట్ రీచ్ అయిపోతే ఆ టార్గెట్ లో నేను సేల్ చేసుకుంటాను అనమాట. ఈ విధంగా మనం జీరోదా అకౌంట్ యూజ్ చేసుకుని స్టాక్స్ అనేవి కొనొచ్చు, అమ్మొచ్చు. ఓకేనా. తర్వాత మనకి ఇక్కడికి వచ్చేసి డాష్ బోర్డ్ అని డాష్ బోర్డ్ లో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, మనం ఎంత ఏం చేసామో అన్ని సంబంధించిన అన్ని మీకు డాష్ బోర్డ్ లో అనేది తెలుస్తుంది. తర్వాత ఏంటంటే ఆర్డర్స్, మనం ఏమేమి ఆర్డర్స్ ప్లే చేసాము, జీటీటీలో ఏం పెట్టాము, బాస్కెట్ లో ఏం పెట్టాము, ఎస్ఐపి అన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనం హోల్డింగ్స్ ఏమేమి పెట్టాము అన్ని ఇక్కడ ఇక్కడ చూపిస్తాం అన్నమాట. పొజిషన్స్ కూడా మనం అంటే ఇది ఇంటర్డే లో ఓపెన్ అవుతాయి. పొజిషన్స్ మనం ఇంటర్డే లో ఏమేమి తీసుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. తర్వాత బిట్స్ ఐపీఓ కానీ ఏదైనా మనం గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ ఏదైనా మనం బిట్స్ అనేది వేసుకుంటే కనుక ఇందులో చూపిస్తుంది. ఫండ్స్ మనకి ఎన్ని ఫండ్స్ ఉన్నాయి, ఇందులో కూడా మళ్ళీ రెండు, ఈక్విటీ అండ్ కమ్యూనిటీ ఉన్నాయి, ఈక్విటీలో ఉన్నాయని చూపిస్తుంది. తర్వాత మనం చార్ట్ అనేది ఎలా అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు జీరోదా అకౌంట్ లో మనం ఫస్ట్ ఈ రెండు చూసాం, బై అండ్ సేల్. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. దీని మీద క్లిక్ చేసినప్పుడు బిడ్ వాల్యూ, ఆర్డర్ వాల్యూ, క్వాంటిటీ, అంటే ఒక బిడ్ అంటే ఎన్ని బిడ్ అమ్ముతున్నారో, ఆర్డర్ వాల్యూ, క్వాంటిటీ, ఈ ప్రైస్ లో ఎంత క్వాంటిటీ నేను తీసుకుంటాను అనేది ఇందులో ఉంటది అనమాట. ఇందులో అంటే ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు. ఒక్కోసారి మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇంట్రాడే లోని సెల్లర్స్ తక్కువ ఉండి బయర్స్ ఎక్కువ ఉన్నారనుకో. ఫర్ ఎగ్జాంపుల్ బయర్స్ ఎక్కువ ఉన్నారంటే దాని ఆ స్టాక్ పెరుగుతుంది అనమాట. దీని నుంచి కూడా కొన్ని కొన్ని మనం అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. సెల్లర్స్ తక్కువ ఉండి బయర్స్ ఎక్కువ ఉన్నారు, ఎక్కువ బై చేస్తున్నారు, బయింగ్ ఎక్కువ ఉంది. ఇక్కడ రేషియో వస్తారు అనమాట. కింద ఎంత ఎంత క్వాంటిటీ 1 lakh పీపుల్స్ బై చేశారు, 1 lakh పీపుల్స్ సేల్ చేశారు, లేకపోతే 1.5 lakh పీపుల్స్ బై చేశారు, 2 lakhs పీపుల్స్ సెల్ చేశారు అని ఉంటది అనమాట. దాన్ని బట్టి కూడా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇందులో ఓపెన్, లో, హై, వాల్యూమ్, ప్రీవియస్ క్లోజ్, యావరేజ్ ప్రైస్, ఇవన్నీ ఇక్కడ మనం చూసుకుని అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు అనమాట. అనాలిసిస్ ఈజీగా చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసాం అనుకో, మనం యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ చార్ట్ లో చూసుకుని మనం అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. ఈ చార్ట్ లో చూసుకుని అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. చేసుకుంటే ఇందులో మనకి క్యాండిల్ స్టిక్, మీకు బార్స్ కావాలా, ఏది కావాలనేది ఉంటుంది. తర్వాత 5 మినిట్స్, 1 minute ఉంటుంది.
సేవ్డ్ వ్యూస్ ఏదైనా కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. ఇది నాకు ఎంతగో కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేది యూజ్ చేస్తాను. అది కూడా మీకు ట్రేడింగ్ వ్యూ యాక్సెస్ అనేది మనకి జీరోదా కూడా ఫ్రీగా ఉంటుంది. ఆ ఫ్రీ యాక్సెస్ మనం ఎలా యూజ్ చేయాలో కూడా ముందు వీడియోలో నేను మీకు చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత మనకి చార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ఈ స్టాక్ ని మనం డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది. ఈ ఆప్షన్ లోకి ఏంటంటే జిటిటి వాల్యూస్ ఇవన్నీ మనకి చార్ట్ కూడా అక్కడ వచ్చేస్తుంది కాబట్టి ఫండమెంటల్స్ దీనికి సంబంధించిన ఫండమెంటల్స్ మనం చూద్దాం అనుకుంటున్నాం. ఇక కంపెనీ ఏంటి, ఓవరాల్ రివ్యూ ఏంటి అని మనం మనం ఫండమెంటల్స్ చూసుకోవచ్చు అనమాట. చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్స్, దీనికి సంబంధించిన టెక్నికల్స్ ఇవన్నీ ఇందులో వస్తాయన్నమాట. ఈ టెక్నికల్స్ మనకి ఆర్ఎస్ఐ ఎంత ఉంది, ఈఎంఐ ఎంత ఉంది అంటే స్ట్రాంగ్ స్ట్రాటజీస్ ఎలా చేయాలి, స్కానర్స్ ఇవన్నీ అనమాట చూసుకుని మనం చేసుకోవచ్చు. అనాలిసిస్ అనేది మనకు ఓన్ అనాలిసిస్ అనేది మనం చేసుకోవచ్చు. తర్వాత మనకి వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ అని కూడా ఇందులో మనకి ఫ్రీగా ఉంది. సెన్సిబుల్ ఆప్షన్స్ అనేది వెరీ గుడ్ ఫ్రెండ్స్, మంచిది. మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటది అనమాట. ఆప్షన్ చైన్ అనేది చాలా స్ట్రాటజీస్ కూడా మన సెన్సిబుల్ లో మనం డ్రా చేసుకోవచ్చు. అదే విధంగా ఇందులో మనకు పీసీఆర్ వాల్యూ కూడా మీకు ఈ పీసీఆర్ వాల్యూ ఎక్కడ మనకు కనిపించదు, కానీ ఇది మనకు సెన్సిబుల్ లో మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. ఇది చేసిన తర్వాత క్లోజ్ అయిపోయింది కదా. తర్వాత మనకి అలాగా మనకు ఆప్షన్ చైన్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత దీని మీద మనకి ఇది మనం ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏంటంటే ఇప్పుడు మెయిన్ మనం ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేది ఎలా చూడాలి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేది ఎలా చూడాలంటే ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, బాక్స్ కింద ఉంది. ఆ యారో మార్క్ మీద క్లిక్ చేస్తాను, మనకి స్క్రీన్ అనేది బిగ్ గా అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ సిఐక్యూ తీసేసి మనం టీవీసీ ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనేది మనం టైప్ చేస్తే ఈ చార్ట్ అనేది ఏమైందంటే ట్రేడింగ్ వ్యూ చార్ట్ కి కన్వర్ట్ అయిపోద్ది. ట్రేడింగ్ వ్యూ చార్ట్ కి కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇందులో అంటే మనం టెక్నికల్ అనాలిసిస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ట్రెండ్ లైన్స్ అని కానీ ఏదైనా అంటే జీరోదా అకౌంట్ లో కొద్దిగా కాంప్లికేటెడ్ నాకైతే ఉంటుంది. చాలా మంది జీరోదా అకౌంట్ లో కూడా చేస్తారు. నేనైతే ట్రేడింగ్ వ్యూ చార్ట్ మనకు ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ట్రేడింగ్ వ్యూ చార్ట్ లో చేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఫస్ట్ టాటా మోటార్స్ అనేది ఉంది. ఈ సెకండ్ క్లిక్ చేస్తే మనకి చార్ట్ అనేది డేలో కావాలా, వీక్లీ కావాలా, 1 మినిట్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకుని మనం అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఏంటి, క్యాండిల్ స్టిక్ బార్స్ కావాలంటే బార్స్ లోకి చేంజ్ అవుద్ది. మీకు ఏంటి హెన్కియా సి కావాలంటే హెన్కియా సి చేంజ్ అవుద్ది. లైన్స్ కావాలంటే లైన్స్ చేంజ్ అవుద్ది. ఏరియా కావాలంటే ఏరియా చేంజ్ అవుద్ది. ఏ విధంగా ట్రేడ్ చేయాలనుకుంటున్నారు కనుక ఆ విధంగా ట్రేడ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు క్యాండిల్స్ లోనే ట్రేడ్ చేస్తాం, ఎందుకంటే ఇండియన్ మార్కెట్ లో చాలా మంది ఎక్కువ క్యాండిల్స్ లోనే ట్రేడ్ చేస్తారు కాబట్టి. ఇక్కడ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే కంపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాం. మనం బ్యాంక్ నిఫ్టీ అంటే కొన్ని బ్యాంక్ స్టాక్స్ అన్ని కలిపి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ పర్సెంటేజ్ ఏంటి, హెచ్డిఎఫ్సి. అప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీని ట్రేడ్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడికి వెళ్ళి హెచ్డిఎఫ్సికి బ్యాంక్ ని కూడా మనం యాడ్ చేసుకుని దాన్ని కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే స్టాక్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఎన్సిసి లిమిటెడ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎన్సిసి లిమిటెడ్ యాడ్ చేసినప్పుడు ఇది ప్లాట్ అయిపోద్ది అనమాట. ఇక బ్యాంక్ నిఫ్టీ ఏమో మనకి ప్లాట్ అవుతుంది, దాని మీద కూడా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ప్లాట్ అవుతుంది. యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ ఎటు వెళ్తుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎటు వెళ్తే బ్యాంక్ నిఫ్టీ అటు సైడ్ మూవ్ అవుతుంది. కాబట్టి మనం రెండు వేసుకున్న గ్రాఫ్లు మనం ఇదనేది చేసుకోవచ్చు అనమాట. అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్స్ లో ఏమవుతుందంటే ఇండికేటర్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏదైనా ఇండికేటర్ కావాలి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ వాల్యూమ్ అని కొట్టానుకో, వాల్యూమ్ అనేది మీకు కింద ప్లాట్ అయిపోద్ది. తర్వాత మీకు అంతకంత ఆర్ఎస్ఐ ఇండికేటర్ కావాలి, పాపులర్ ఇండికేటర్. ఆర్ఎస్ఐ ఇండికేటర్ గురించి మీకు డీటెయిల్ కావాలనుకుంటే ఫ్రెండ్స్ నేను నా యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ చేశాను. నా లింక్ దీని కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ లోకి వెళ్ళి మీరు ఆర్ఎస్ఐ ఇండికేటర్ గురించి మీరు నేర్చుకోవచ్చు. ఆ, ఇది ఆర్ఎస్ఐ ఇండికేటర్ ప్లాట్ అయిపోయింది. అదే నేను క్రియేట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్స్ ఏదైనా ఇప్పుడు మనకు ఆల్రెడీ నేను ఇందాక ఒక టెంప్లెట్ అనేది సేవ్ చేశాను అనమాట.
అలాగే మనకి ఏమైనా టెంప్లెట్ కావాల్సి మనం సేవ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే డిఫరెంట్ టైం టైం ఫ్రేమ్ లో మనం అనాలిసిస్ అనేది చేసుకోవాలనుకుంటే ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇందులోకి వెళ్ళిన తర్వాత నేను 3 టైం ఫ్రేమ్స్ లో నేను చేద్దాం అనుకుంటున్నాను. అంటే డే టైం ఫ్రేమ్, డే, 15 మినిట్స్, 5 మినిట్స్ అనుకుంటున్నాను. ఇందులోకి వెళ్ళాం, ఇది డేలో పెట్టుకుంటాం, ఇది 15 మినిట్స్ లో పెట్టుకుంటాం, ఇది 5 మినిట్స్ లో పెట్టుకుంటాం. యాక్చువల్లీ క్యాన్ మన డేలో అనాలిసిస్ చేస్తాం, 15 మినిట్స్ లో ఉమ్, మనం ఎక్కడ ట్రేడ్ తీసుకుంటే 15 మినిట్స్ లో మనకి ఏ ట్రేడ్ జరుగుతుంది, ఎక్కడ తీసుకోవాలనేది అనాలిసిస్ చేసుకుంటాం. తర్వాత ట్రెండ్ అనాలిసిస్ అనేది డేలో చేస్తాం. డే చార్ట్ లో 15 మినిట్స్ లో ట్రేడింగ్ అనాలిసిస్ అనేది చేస్తాం. 5 మినిట్స్ లో అనేది మనం యూజువల్లీ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత మనం నార్మల్‌గా వచ్చేద్దాం. ఇది మీకు దీన్నైనా సేవ్ చేసుకోవచ్చు. ఒక ఫోటో కావాలంటే ఫోటో కింద మనం దీన్ని సేవ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి హ్మ్. టూల్స్ అన్నమాట. ట్రేడింగ్ అనాలిసిస్ లో టూల్స్ అనేవి వేరే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి. ఈ టూల్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే, ఈ టూల్స్ అనేవి ఇంకా పక్కన ఉంటది. ఈ టూల్స్ లో ట్రెండ్ లైన్, మనకి ఇప్పుడు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయాలి. ట్రెండ్ లైన్ డ్రా చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడానికి ఈ టూల్ ఉపయోగించుకొని చేసుకుంటాం. ఇందులో కూడా చాలా టూల్స్ ఉంటాయి. ట్రెండ్ లైన్ అనో, హారిజంటల్ లైన్ అనో మనకి ఏది కావాలో అది చూసుకొని మనం ప్లాట్ అనేది చేసుకుంటాం. అలాగే ఇవన్నీ అలాగే ఉంటాయన్నమాట. టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ చేసుకుంటాం. రెక్టాంగులర్ వాడుకుని రెక్టాంగులర్ అనాలిసిస్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చిన్నది చేసుకోవాలనుకుంటున్నాను అనాలిసిస్. ఇది ఎప్పుడు క్రాస్ అయితే ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఏంటంటే నా ట్రేడింగ్ జోన్ అలా మార్క్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. తర్వాత మళ్ళీ మనకి లాంగ్ పొజిషన్‌కి వెళ్దాం అనుకున్నా, రిస్క్ రివార్డ్ రేషియో కావాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను. నా రిస్క్ ఎంత? ఎంత? నా రివార్డ్ ఎంత కావాలి నాకు? ఎంత? ఇదంతా రిస్క్ రివార్డ్ రేషియో 1:5 అన్నమాట. ఒక రూపాయి లాస్ అయిపోయినా నాకు రూ. 5 ఎర్నింగ్ అనేది వస్తదన్నమాట. రిస్క్ రివార్డ్ రేషియో కావాలంటే స్కేల్ తీసుకొని మెజర్‌మెంట్ చేసుకోవచ్చు. ఈ టూల్స్ అన్ని వాడుకొని మనం అనేది ట్రేడింగ్ వ్యూ చార్ట్‌లో మనం